వార్తా విశేషాలను తెలుసుకుందాం. వల్లభనేని వంశీపై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. వంశీ చరిత్ర అంతా తమకు తెలుసని చెప్పారు. తమను బయటకు వెళ్లనివ్వని పోలీసులు వంశీని అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. మళ్లీ చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడితే వంశీ వాస్తవాలు బయట పెడతామని హెచ్చరించారు. తాము కర్రలను జెండాల కోసం వాడితే వైసీపీ కార్యకర్తలు విధ్వంసానికి వాడుతున్నారని మండిపడ్డారు. బినామీ పేరు కాదు, ఆ గవర్నమెంట్ రికార్డులు మా దగ్గర రసీదులు ఉన్నాయి. నువ్వు మాట్లాడేది నీ దగ్గర నీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని నీ మాట్లాడతా. వ్యక్తిగత దోషాలకు వెళ్దామంటే చెప్పండి, వ్యక్తిగతంగా మొత్తం మాట్లాడతాం. ఈసారి చంద్రబాబు గారి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండబట్టి మేము ఆ సిద్ధాంతాల పరంగా వెళ్తున్నాం. మీరు నిన్న కర్రలు పట్టుకున్నారు, మేము కర్రలు పట్టుకునే వాళ్ళ. మా కర్రలకు జెండాలు తొడిగా, మీ కర్రలేమో మనుషులను కొట్టడానికి ఉపయోగించారు. ఇవాళ ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం మేము. మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నారు, శాశ్వతంగా అనుకుంటున్నారు. ఈ వంశీ ఈ కొడాలి పట్టాభి అరెస్టుపై టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు స్పందించారు. 18 గంటలు దాటినా ఇంతవరకు పట్టాభి ఆచూకీ పోలీసులు తెలిపలేదన్నారు. ఎస్ఐ రాజు మీద అనుమానముందన్నారు రఘురామరాజు. పట్టాభిని ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పకపోవడం దుర్మార్గమన్నారు. మేము గన్నవరం పక్కన పోలీస్ స్టేషన్ వెళ్ళాం, ముగ్గురు వెళ్ళాం, గుడివాడలో అన్ని స్టేషన్లు తిరిగాం, అందరిలో అన్ని స్టేషన్లు తిరిగాం. ఈ కృష్ణా జిల్లా పరిధిలోని ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లు కూడా మా పార్టీ కేడర్తో కూడా చూడటం జరిగింది. కానీ ఇంత మటుకు పట్టాభి ఆచూకీ తెలియలే. మరి పోలీసు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తారో అర్థం కావట్లా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ తల్లి గారు ఆందోళన పెరుగుతూ ఉన్నారు. అందుకే ఒక్కసారి కూడా సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. బీసీలు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారని మరోసారి నిరూపించారన్నారు. చంద్రబాబు పెద్దందారీతనాన్ని తిప్పికొట్టిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. టీడీపీ హయాంలో బీసీలను వార్డు మెంబర్స్గా కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. అలాంటిది సీఎం జగన్ శాసన మండలిలో మెజారిటీ బీసీలకు అవకాశం ఇచ్చారన్నారు. రోడ్డు మీద సొల్లు చెప్పడం కాదు, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అణగారిన వర్గాలకు చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోలేనంతగా ప్రేమని, అభిమానాన్ని తన గుండెల్లో ఎంతగా మా మీద చూపిస్తా ఉన్నాడనేది ఈరోజు బీసీలమైన మేము ఎవరెస్ట్ శిఖరం, ఎవరెస్ట్ పర్వతం ఎక్కినంత ఆనందంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారండి మాకు విద్యను అందిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాల వారికి సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు. బీసీలకు సంబంధించి పెద్దపీట వేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడో ఆ లక్ష్యంలో కొనసాగింపుగా ఈరోజు వచ్చినటువంటి దాదాపుగా 18 గవర్నర్ కోటా కానీ, ఎమ్మెల్యేస్ కోటా కానీ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కోటాకు సంబంధించి కానీ అధిక శాతంలో 60% పైచిలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కేటాయించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. అందులో భాగంగా ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి ఇతర టీచర్లకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎన్నికలు కూడా రేపు మార్చి 13వ తేదీ నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పరిశీలకులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కానీ తూర్పు రాయలసీమకు సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో
గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇద్దరి విజయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. అంతర్గత పోరుతో నియోజకవర్గంలో కొంతకాలం సైలెంట్ అయ్యారు ఎమ్మెల్యే. నేటి నుండి గడప గడపకు ప్రారంభమవడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఏదైనా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఐక్యతతో ఇలాంటి దురాగతాలన్నింటినీ కూడా ఈరోజు అక్రమ కేసులు పెట్టారు. మేము వెళ్ళి కేవలం పరామర్శకు వెళ్ళాం. మేము దాదాపు సుమారు 8 గంటల సమయంలో అప్పటికే వీళ్ళ అరాచకాలు, హైవే పైన మరి వాళ్ళ యొక్క రౌడీజం, కర్రలు తీసుకొని విచ్చలవిడిగా ఒక కడపలోనో లేకపోతే ఒక బీహార్లోనో గతంలో వినేవాళ్ళం. అలాంటిది కృష్ణా జిల్లాలో నడి రోడ్డు పైన ఇలాంటి దారుణాలు చేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఎక్కడ కూడా ఉండదు. ఎప్పటికప్పుడు 5 నిమిషాలు చెబుతూ ఇప్పుడు వరకు అసలు ఏంటి, అసలు మీ వైఖరి ఏంటి, అసలు మీ వైఖరి ఏంటి, అసలు మీరు ఏం చేస్తారో మా నాయకుడిని. రామారావును మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు. రామారావు 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. యాదవ కులానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారన్నారు. గతంలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం చట్టసభల్లో వెనుకబడిన వర్గాల వారు సమస్యలు వినిపించుకునేందుకు అవకాశం ఇస్తారని అన్నారు. ఆ రోజు జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ ఆయన ఎంపిక ఖరారైందని తెలిపారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. భేటీలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొన్నారు. వివిధ రాజకీయ అంశాలపై ఆనంద్తో చర్చించారు కాంగ్రెస్ నేతలు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి పాత కాపులతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ కన్నటి రాంబాబు, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ పాలక మండలి చైర్మన్ అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బుద్ధ రాంబాబు, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమారామం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివార్ల తెప్పకు వివిధ రకాల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి స్వామివార్ల ఉత్సవ మూర్తులను తెప్పలో కొలువు తీర్చారు. సోమకుండం చెరువులో మేళతాళాలు, బాణసంచా కాల్పుల మధ్య హరహర నామస్మరణలు మార్మోగాయి. ఈ కళ్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున డబ్లింగ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పేరంపేట రోడ్డులో ఉన్న శివాలయం వద్ద ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 లక్షల రూపాయల డబ్లింగ్ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేముల దీవిలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఆక్యుపంచర్ వైద్య శిబిరాన్ని కొవ్వలి యతి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. నియోజకవర్గంలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన కాస్మిక్ ఆక్యుపంచర్ ఇన్స్టిట్యూట్కు చెందిన 20 మంది డాక్టర్లతో రోగులకు చికిత్స అందించనున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఆక్యుపంచరీ వైద్య శిబిరం నియోజకవర్గంలో 5 రోజుల పాటు కొనసాగుతుందని, అందరూ తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడిగోపి, ముస్తఫా అనే 2 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తులు గుంటూరు స్వర్ణ భారత నగర్కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దివంగత మంత్రి
మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో మేకపాటి నివాసంలో నిర్వహించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, మేకపాటి కుటుంబ సభ్యులు గౌతమ్ రెడ్డిని స్మరించుకున్నారు. ఎంపీలు ఆదాల, వేమిరెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్, బాలినేని, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నల్లగట్ల స్వామిదాస టీడీపీ కార్యాలయంపై దాడి కరెక్టనా అని వల్లభనేని వంశీని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ హౌస్ అరెస్టు చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ బూతులు మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ వర్గీయులు దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏపీలో ప్రతిపక్షంపై వైసీపీ ప్రభుత్వం బెదిరింపు, విధ్వంసాలకు తెగబడుతోందని ఆరోపించారు. గన్నవరంలో విధ్వంసానికి పాల్పడిన వారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులు స్వయం ప్రతిపత్తిని వదిలేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. తిరుపతి ధనలక్ష్మి నగర్లోని వ్యభిచార గృహంపై ఎంఆర్పల్లి పోలీసులు దాడులు చేపట్టారు. ఈ వ్యభిచార గృహాన్ని మహిళ ఎస్ఐ తల్లి, తమ్ముడు నిర్వహిస్తున్నారని దాడుల్లో తెలిసింది. ఈ దాడుల్లో ఒక విటుడు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఎస్ఐ అండదండలతోనే వ్యభిచారం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామిని మంత్రి కాకాని దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన ఆలయానికి విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. యానాంకు చెందిన అబ్బాయి, ఫ్రాన్స్కు చెందిన అమ్మాయి 3 మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. యానాంకు చెందిన చింతా వెంకట్ చాలా ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో స్థిరపడ్డాడు. రీసెంట్గా చింతా వెంకట్కు ఫ్రాన్స్కు చెందిన క్లైమెంటన్కు వివాహం కుదిరింది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయాలనుకున్న వెంకట కుటుంబ సభ్యులు స్వస్థలం యానాంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ పెళ్లి చేశారు. ఈ వివాహానికి యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంతో హాజరయ్యారు.